నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగోట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చ్ నెల 2025 కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కన్య రాశి కనుక మనం చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్య రాశిలో ఉంటారు. మనం ఈ గ్రహ స్థితి కనుక చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో 14వ తారీఖున, అదే రాశిలో ఆల్రెడీ అక్కడ మనకి కేతు ఉన్నారండి. దాంతోపాటు బుధ శుక్రుడు కూడా అక్కడే ఉన్నారండి. మనకి వచ్చేటప్పటికి ఈ మీనరాశిలో 4 గ్రహాలు ఉన్నాయండి. దాంతోపాటు కుజుడు కూడాను వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితి కనుక మనం చూస్తే కన్య రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కన్య రాశి వారికి మనకేమని చెప్తారంటేనండి, మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్లో మన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. దీని ప్రకారం మనకి వార్తల్లో సమరీ ముఖ్యాంశాలాగా వెరీ క్విక్గా తెలుసుకోవచ్చు. ఇందులో ఏముందంటే సూర్యుడు మారకముందు అంటే 14వ తారీఖు వరకు శత్రునాశ అంతః అని చెప్తారు. మారిన తర్వాత యాత్రాం శుచం విరోధం యువత జన బాధ అంటే శత్రువులతో కనుక కలిసి కూర్చుంటే ఇది పై చేయి అవుతుంది. రెండోది యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది కొంచెం విరోధం అంటే లేదని కనుక పని చేస్తుంటే అపోజిషన్ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా యువత జన బాధ లేదంటే యువ జన బాధ అనుకోవచ్చు. అంటే లేడీస్ ఓకే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా యంగస్టర్స్ నుంచి. అదే లేడీస్ అయితే జెంట్స్ అయితే స్త్రీల నుంచి స్త్రీల నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం కొంచెం వీళ్ళు మనసులో పెట్టుకొని పర్టికులర్ డీల్ చేసేటప్పుడు కొంచెం స్మూత్గా ఓకే ఏమంటారు సామరస్యంగా దూకుడుగా పోకుండా ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. లేదంటే కొన్నిసార్లు అవాయిడ్ చేయటం ఇంకా బెటర్. ఇది అంతే కదండి, పోయి గొడవలు పెట్టుకోవటం ఎందుకంటే. ఆ తర్వాత మనం డీటెయిల్డ్ గోచారం కనుక చూస్తే సూర్యుడు 7వ ఇంట్లో ఉండి ఫస్ట్ హౌస్లో చూడటం వల్ల ఇది మనకి అంత పెద్ద యోగ్యతనిచ్చేది అయితే కాదు. ఈ పొజిషన్ ఏమవుతుంది, సూర్యుడు కనుక మనకి 7వ ఇంట్లో ఏమవుతుందంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపేడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే రవమే అని చెప్తుంటారు. గోచారంలో కనుక 7వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష మన కింద పనిచేసే సబార్డినేట్స్ ఎంప్లాయీస్ అంటే మెయిడ్స్ మనతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా మెయిడ్ వస్తుంది, మెయిడ్ కనుక కోపం వెళ్ళిపోతుంది అనమాట. అప్పటిదాకా మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, ఎవరో ఎంప్లాయీస్ 10 మంది రావాలనుకుంటాం, లీవులు పెట్టి వెళ్ళిపోతారు. ఈ వీళ్ళు దాంట్లో ఏమంటారు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ధారాపీడ సుతామయం అంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికి స్పౌస్ ఓకే భర్తకు కానీ భార్యకు కానీ. అంతేకాకుండా పిల్లలకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్సాహ భంగకారిణి. వీళ్ళు బాగా ఉత్సాహంతో హై ఎనర్జీ లెవెల్కి వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. చేస్తాము అనుకున్న టైంలో ఆ ఉత్సాహాన్ని భంగం కలిగించే సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది టెంపరీ కాబట్టి ఏదైనా జరిగినప్పుడు ఉత్సాహాన్ని కోల్పోకుండా భార్యాభర్తల విషయంలో కొంచెం ఒకసారి అటెన్షన్ పే చేసి వాళ్ళకి నిజంగా ఏదైనా బాగలేకుంటే ముందుగా ప్రికాషనరీగా వాళ్ళకి ఏదైనా చూసుకొని తర్వాత ఇన్ కేస్ రిసోర్స్ సపోర్ట్ మీకు ఎంప్లాయీస్ కానీ ఎవరు రాకపోయినా కానీ ఇదంతా కొంచెం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ అన్సర్టనిటీని కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి టైర్డ్నెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, ఇంకా జిమ్కి వెళ్ళటం, యోగా ప్రాణాయామం చేయటం, కొంచెం జ్యూస్లు ఇవన్నీ ఎక్కువ తాగితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటే బాగుంటుంది వీళ్ళకి. తర్వాత కుజుడి కనుక మనం చూసుకున్న వాళ్ళకి 10th హౌస్లో ఉండి ఫస్ట్ హౌస్ 5th హౌస్ని చూడటం వల్ల ఇది కూడా వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్ అయితే కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే నిత్యక్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే అని చెప్తారు. 10వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే సదా సంచార ఉద్యోగం. అప్పటిదాకా కూల్గా కూర్చున్న వాళ్ళు ఏ కొత్త ప్రాజెక్టో ఏ కొత్త వర్కో లేకుంటే ఏదో వచ్చేసి ఉరుకులు పరుగులు పెట్టేస్తుంటారు. ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ ఉరుకులు పరుగుల వల్ల ఏమవుతుందంటే భోజన దుర్బలం, భోజనం టైం చేయరంట. అంతేకాకుండా వీళ్ళకి ఏమంటారు నిత్య క్లేశం, ఈ ఉరుకులు పరుగులతో మనసులో టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగం హెల్త్ కాంప్లికేషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏమవుతుందంటే సపరేషన్, ఫ్యామిలీతో కొంచెం దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అనవసరంగా మనీ కూడా కోల్పోయి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా చూడాలనుకుంటే మనకి వీళ్ళకి ఫ్యామిలీతో కొంచెం ఉద్యోగంలో తీవ్రంగా ఒత్తిడి ఉండటం వల్ల ఫ్యామిలీతో లేదంటే వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోకపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా ఉన్నా కానీ
కుజుడు అంటే శుక్రుడు వీళ్ళకి బాగా యోగ్యతనిస్తున్నాడండి. ఓకే, శుక్రుడు కూడాను కొన్ని విషయాల్లో యోగ్యతనిచ్చినా కానీ కొన్ని విషయాల్లో ఆయన కూడా టఫ్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు అనమాట. ఎలాంటి విషయాల్లో అంటే కోపం స్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అంటాం. 7వ ఇంట్లో కనుక భృగు ఉండటం వల్ల ఏమవుతుందంటే బీపీ షుగర్ లాంటి వచ్చే అవకాశం న్యాచురల్ అండి. ఇప్పుడు చెప్పుకున్నా కదండి, వాళ్ళకి ప్రొఫెషన్లో బాగుండదు, ఆ టైంకి కొంచెం నార్మల్ వాళ్ళకి హెల్త్ కదా బీపీ పోతుంది. అదే మనకు చెప్పారండి మహర్షులు. చూడండి 5,000 6,000 సంవత్సరాల క్రితం రావడానికి ముందుకు చెప్పేసారండి. స్త్రీ జాడ్యం అంటే వీళ్ళకి లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా అనుకున్న సపోర్ట్ అయితే రాదండి. భేదాభిప్రాయాలు వచ్చి పక్కన పెట్టేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఈ విషయంలో బాగుంటుంది. అంటే మనం సమరీ ఏం చెప్పుకోవాలంటే అండి, వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మరి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి ఈ రాశిలో? ఓకే, మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ అంగగోచారం కనుక మనం చూసుకుంటే నక్షత్రం వైజ్ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు 3 ఉంటాయి కాబట్టి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే రాజ్య లాభము, రెండోది క్షేమంగా ఉంటారు. వీళ్ళకి మనకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే అండి రోగము, దరిద్రము అని చెప్తారు. తర్వాత ఇదే సేమ్ మనకి హస్త నక్షత్రం వాళ్ళకు కూడాను దరిద్రము, రోగం ఉంది, ధన ప్రాప్తి, క్షేమము, రాజ్యలాభం కూడా ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, రాజ్యలాభం ఉంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది, రోగం హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి చూసుకుంటే మనకి ఏమంటే రాజ్యలాభం అని చూపిస్తుందండి. అంటే వీళ్ళకి రాజ్యలాభం అంటే ఏంటంటే అధికార ప్రాప్తి. ఎవరండి? మేనేజర్, బాస్, పొలిటీషియన్స్, లేదంటే మనకి ఎవరైతే పీపుల్తో డీల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రమోషన్ కావాలి. లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రైవేట్ కంపెనీల్లో మేనేజర్స్, ఎవరైనా సరే కొంచెం పీపుల్ మీద పెద్దవాళ్ళు, డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మేనేజర్స్ అండి. వాళ్ళకు కూడా అది కరెక్ట్. ఎందుకంటే నౌ డేస్ వాళ్ళకు కూడా ఏమంటారంటే హైరార్కీ, చీఫ్ డాక్టర్, ఇవన్నీ హైరార్కీ వచ్చేసన్నమాట. వీళ్ళందరికీ ఏమవుతుందంటే అండి రాజ్యలాభం చూపిస్తుంది. ఓకే, ఇది ఒక బెస్ట్ అవకాశం, వాళ్ళు ప్రమోషన్ చేసుకొని ఉన్నతం కదా. అయితే అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఉండి స్కోప్ ఉండి ఎక్కడన్నా అవుతుందో లేదో అని భయపడుతుండడం ఏదైనా కనుక సందిగ్ధత ఉంటే వాళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షం వల్ల ఓకే అధికార ప్రాప్తి వచ్చేస్తుందండి. రాజశ్యామల కనుక చేసుకుంటే మనకి రాజసూయాగం అని చెప్పేసి మహాభారతంలో కూడా చెప్తారండి. సో పాండవుల్లో ఎవరు స్వర్గలోకానికి వెళ్ళరండి, కృష్ణుడు కూడా వెళ్ళలేదండి. మనం దేవుడు అనుకోండి, బట్ మనకి విన్నాం కదండి. బట్ ఒకే ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయిన ఎవరంటే అండి ధర్మరాజు. ఎందుకంటే రాజశ్వ యోగం చేశారు కాబట్టి. అందుకని చెప్పేసి ఈ రాజా లాభం ఎవరికైతే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 1-2 రోజులు దీక్ష బట్టి ఇది కనుక చేసుకుంటే వాళ్ళకు చైర్మన్ అవటం కానివ్వండి, హెడ్ అవటం కానివ్వండి, అవన్నీ ఈజీగా అయిపోతాయి. సో ధనప్రాప్తి, వీళ్ళకి దారిద్ర్యం ఉందండి. అగైన్ మనకి మహాలక్ష్మికి సంబంధించిన మనకి విశేషహోమం కనుక చేయించుకుంటే చక్కగా శీఘ్ర ధన ప్రాప్తి, నష్ట ద్రవ్య ప్రాప్తి దొరుకుతుంది. కొంతమందికి డబ్బు వస్తుంది వెళ్తుందండి, నాకు వచ్చాయి వడ్డీలకు సరిపోవట్లేదు, ఏం మిగలట్లేదు అనుకో కుబేర పాశుపతం. ఎప్పుడైతే కుబేరుడు యొక్క కృప ఉంటుందో మన ఇంట్లో ధనం నిలబడి ఉంటుందండి. ఆ ధనం గురించి అందరం మీ దగ్గరకు వచ్చేస్తారు. అందుకని కుబేర పాశుపతం కనుక చేయించుకుంటే, అభిషేకం చేయించుకున్నా, హోమం చేయించుకున్నా వాళ్ళకి విశేషమైన ధన ప్రవాహం వచ్చేసి వాళ్ళ దగ్గర అమ్మవారు స్థిరంగా ఉంటారండి. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఇంకేదన్నా రెమెడీస్ ఉన్నాయా మరి వీరి కోసం? మనకి చూసుకున్నాం అనుకోండి, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మంగళవారం రోజున కందులు 1 కేజీ కనుక దానం చేస్తే చాలా బాగుంటుందండి. మిగతా వేరే నక్షత్రం వాళ్ళకైతే పర్టికులర్గా ఏం లేదు. బట్ ఎవరైతే కనుక మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నామండి ధన ప్రవాహము, విశేష హెల్త్ కాంప్లికేషన్స్ చూపిస్తుందండి. వాళ్ళకున్న తీవ్రతను బట్టి వీళ్ళకి శుక్రవారం పూట తులసి చెట్టుకి సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపం పెట్టిన, ఆవు నెయ్యితో దీపం పెట్టిన అనారోగ్యాల నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి శుక్రుని వల్ల రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి అధిష్టానం ఎవరు? అది లక్ష్మీదేవికి ప్రీతి ఎవరంటే వాళ్ళ హస్బెండ్ నారాయణకి ఏమి ఇష్టం అండి? తులసి చెట్టు కనుక దీపం పెడితే, అది కూడా నువ్వుల నూనెతో పెడితే ఆరోగ్యం నుంచి ఆరోగ్యము, ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీ వాళ్ళకండి. సో మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.